ఈ బుల్లెట్లు లేని తుపాకీ నేనేం చేసుకోనురా, మగతనం లేని మగాడు, బుల్లెట్లు లేని ఈ తుపాకీ రెండూ ఒకటే. ఈ డైలాగు కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో వీరప్పన్ పాత్ర చేత చెప్పిస్తాడు రామ్ గోపాల్ వర్మ. పోలీసులు చాలా తెలివిగా వీరప్పన్ను స్కెచ్ చేసి మరీ పట్టుకోవాలి అనే ప్లాన్ లో భాగంగా అతనికి కొన్ని తుపాకులు ఇస్తారు, కానీ బుల్లెట్లు మాత్రం ఇవ్వరు. ఆ టైంలో చెప్తాడనమాట డైలాగ్, ఒరే ఈ తుపాకులో బుల్లెట్లు లేవురా, మౌతనం లేని మగాడు, ఈ తుపాకు ఒకటే అని చెప్పి అంటాడు. నాకు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఆ డైలాగు మమతా బెనర్జీ పడుతున్న పాటలు చూస్తుంటే గుర్తొస్తుంది. పదవి లేని రాజకీయ నాయకుడు లేకపోతే రాజకీయ నాయకురాలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు కూడా సరదాగా ఒక ఉపమానం చెప్పండి, కంపేర్ చేసి సరదాగా చెప్పండి నేను ఫస్ట్ చెప్పినట్టు. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఓడిపోయింది, వాళ్ళ పార్టీ ఓడిపోయింది, మరి ఇప్పుడు ఎవరు దేకుతారు మమతాని? కనీసం తాను పార్టీ అధ్యక్షురాలు కాబట్టి తన ఎంపీలు ఎమ్మెల్యేలు తనకు గౌరవం ఇస్తారేమో అని చెప్పి అనుకుంది. మన అభిషేక్ బెనర్జీని కొట్టారు, రండి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఫలానా రోజు ఫలానా చోటికి రండి, మనం సమావేశం పెడదాం, బీజేపీ అంతు తేలుద్దాం, ఉద్యమాన్ని నిర్మిద్దాం అని డైలాగులు కొట్టి ఒక డేటు టైము ఇచ్చింది. వాళ్ళ ఎంపీలను ఎమ్మెల్యేలను పిలిచింది. సరే అని చెప్పి ఆమె వెళ్ళి కూర్చుంది. మొత్తం ఓవరాల్గా 3 ఎంపీలు వచ్చారు, లోక్సభ ఎంపీలు, 2 రాజ్యసభ ఎంపీలు వచ్చారు, 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. లబో దిబో అని చెప్పి మొత్తుకుంది. ఎందుకని? మొత్తం ఆమె దగ్గరున్న ఎమ్మెల్యేల సంఖ్య 86, ఆమె దగ్గరున్న ఎంపీల సంఖ్య లోక్సభ 28, రాజ్యసభ 13. ఇక ఆలోచించండి, అసలు ఎవ్వరు ఆమె ఎంపీలు ఎమ్మెల్యేలు ఆమెను పట్టించుకోని పరిస్థితి. ఈలోపు ఆమె పార్టీకే చెందినటువంటి ఒక మహానుభావుడు, ఆయన పేరు రితబ్రత, స్కెచ్ చేశాడు. రెండహ ఈ మమతాతో మనకేంటి సంబంధం, అసలు మన ఎవడు పట్టించుకుంటాడు, ఎలాగో మనం గెలిచాం కదా, ప్రతిపక్షంలో కూర్చోవాలి కదా, మమతాతో గనక మనం ఉన్నామంటే ఆమెకు పడే 4 పిడిగుద్దుల్లో మనకు కూడా పడతాయి. సో ఇప్పుడు ఆమె దగ్గర ఉండడం ఎందుకు, మనందరం కలిసి పార్టీని లాగేసుకుందాము అని చెప్పి ప్లాన్ వేశాడు. అతని వైపు 61 మంది ఎమ్మెల్యేలు వచ్చేశారు. అతనే ప్రతిపక్ష నాయకుడు అని బెంగాల్ స్పీకరు ప్రకటించేశారు. ఇప్పుడు మమతా ఏం చేయాలి? ఫస్ట్ ఎక్కడో టాపిక్ మొదలెట్టి ఎక్కడో వెళ్తున్నాను అనుకుంటున్నారా? లేదు నాన్న, అక్కడే ఉన్నాను టాపిక్. మమతా ఎవడు దొరుకుతాడా ఎంపీ లేకపోతే ఎమ్మెల్యే వాడి పదవి లాక్కొని తాను వెళ్ళి ఆ సీట్లో కూర్చోవాలా అని చెప్పి ప్లాన్ వేస్తోంది. అంటే ఒరే నేనే కదరా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాను, ఒరే నేనే కదరా నీ తరఫున ప్రచారం చేసి గెలిపించాను, నేనే కదరా పార్టీ అధ్యక్షురాలని, నీకు దండం పెడతానురా, నీ ఎమ్మెల్యే సీట్ నాకు ఇరా, నువ్వు రిజైన్ చేస్తే నేను అక్కడ పోటీ చేస్తానురా, అక్కడ గెలుస్తానరా అని చెప్పి అంటోంది. దెబ్బకు ఎమ్మెల్యేలందరూ పారిపోతున్నారు ఆమె దగ్గర నుంచి, వద్దు బాబోయ్ అని చెప్పి. లేక వచ్చిన పదవి ఎమ్మెల్యే పదవి, దాన్ని వదిలేస్తామా? అవసరమైతే వేరే పార్టీలకు దూకరైనా దూకుతాం, లేకపోతే మేమే కలిసి వేరే టీఎంసీ పార్టీ ఇంకేదో కూటమి లాగా పెడతాం, ఏదో చేస్తాం, కానీ ఎమ్మెల్యే సీట్ మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఇంకా కామెడీ ఏంటంటే కృష్ణానగర్ ఎంపీ మహువా మొయిత్రాను పట్టుకుంది, శత్రుఘ్న సిన్హాను పట్టుకుంది, అలాగే రచనా బెనర్జీ మన తెలుగు సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది ఆమెను పట్టుకుంది, సాయోని ఘోష్ని పట్టుకుంది, అలాగే సుదీప్ బందోపాధ్యాయ సీనియర్ లీడర్ ఉన్నాడు ఆమె పార్టీలో. వీళ్ళందరినీ ఒరే నాయన ఎవడన్నా నాకు ఎంపీ సీట్ ఇవ్వండిరా, మీ ఎంపీ సీట్కి రిజైన్ చేసి అని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తుంటే అసలు వాళ్ళు ఆమె పెట్టిన మీటింగ్లోకి రావట్లేదు, అందరూ మొహం చాటేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళందరిలో గుడ్డిలో మెల్ల ఎవరయ్యా బాబు అంటే యూసుఫ్ పఠాన్. కనీసం ఆమె ఫోన్లు ఎత్తుతూ ఉన్నాడు, ఏందక్క ఏం చెప్పు, ఏంది నీ సంగతి అని చెప్పి అంటున్నాడు. ఒరే నీ దండం పెడతానరా, నేనే కదరా తీసుకొని వచ్చింది రాజకీయాల్లోకి, బెహరంపూర్ నియోజకవర్గంలో నిన్ను ఎంపీని చేశాను కదరా, నువ్వు కాస్త రిజైన్ చేసి నాకు ఇవ్వరా బాబు ఆ సీటు, నేను అక్కడ పోటీ చేసి గెలుస్తాను అని చెప్పి అంటోంది. యూసుఫ్ పఠాను దండం పెట్టి వద్దు నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా సీట్ ఇవ్వను అని చెప్పి అంటున్నాడు. ఇక ఇదంతా నడుస్తుంటే సౌరవ్ గంగూలీని రంగంలోకి మమతా బెనర్జీ దింపినట్టుగా ఒక బెంగాల్ పత్రిక సంచలనాత్మకమైన కథనాన్ని పబ్లిష్ చేసింది. ఏమని అంటే, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ పదవి లేక కింద మీద పడుతోంది, ఆమెకి ఇప్పుడు అర్జెంటుగా ఏదో ఎమ్మెల్యే పదవో ఎంపీ పదవో ఏదో కావాలి. సో ఎంపీ పదవికి యూసుఫ్ పఠాన్ చేత రాజీనామా చేయించడం కోసం సంప్రదింపులు మమతా డైరెక్ట్గా జరుపుతుంటే ఆమె వల్ల కావట్లేదు. అందుకని మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని రంగంలోకి దింపింది మమతా బెనర్జీ. సౌరవ్ గంగూలీ ఆమె తరపున యూసుఫ్ పఠాన్తో చర్చిస్తూ ఉన్నాడు. అంటే యూసుఫ్ పఠాన్ రిజైన్ చేస్తే అతనికి ఏమిస్తుంది, ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తుందా, లేకపోతే నెక్స్ట్ ఏమిస్తుంది ఏంటనేది అవన్నీ ఆ నెగోషియేషన్స్ గంగూలీ చేస్తున్నాడు అని బెంగాల్లో ఉండే ఒక ప్రముఖ పత్రిక పతాక శీర్షికలలో పెట్టి కథనాన్ని పబ్లిష్ చేసింది. ఇక చూసుకోండి, నెక్స్ట్ జాతీయ మీడియాలో కూడా పెద్ద పెద్ద కథనాలు దీని మీద వెలువడ్డాయి. అన్నట్టు సౌరవ్ గంగూలీకి నిన్నగాక మొన్న వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం జెడ్ కేటగిరీ సెక్యూరిటీని తీసేసి దాన్ని వై కేటగిరీకి తగ్గించింది. నీకు అంత అవసరం లేదు, జెడ్ కేటగిరీ బాగానే ఉంది ఇప్పుడు నీ పరిస్థితి, నిన్నెవరేం కొట్టరు ఏం చేయరు,
వై కేటగిరీ ఇస్తున్నాం, నీకు సెక్యూరిటీ తగ్గిస్తున్నాము, రీసోర్సెస్ తగ్గిస్తున్నాము అని బెంగాల్ ప్రభుత్వం చెప్పింది. గంగూలీ యొక్క సెక్యూరిటీని కూడా తగ్గించింది. గంగూలీ సెక్యూరిటీ తగ్గడము, జాతీయ మీడియాలో ఈ కథనాలు రావడము రెండు ఒకటేసారి వచ్చేసరికి నిజంగా గంగూలీ ఏమైనా చేస్తున్నాడా? ఎందుకంటే తాను క్రికెటరే, యూసుఫ్ పఠాన్ క్రికెటరే, కూర్చొని ఏమైనా మాట్లాడుతున్నాడా మమతా తరపున అన్న చర్చ నడుస్తుంటే సౌరవ్ గంగూలీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాడు. రావాలి, తప్పదు. ఎందుకంటే అసలే బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఉందా. వచ్చి దండం పెట్టి ఫస్ట్ తాను ట్వీట్ చేశాడు జస్ట్ కొన్ని గంటల క్రితము. తర్వాత మాట్లాడాడు. ఏమనంటే, నేను మాజీ సీఎం మమతా బెనర్జీ తరపున యూసుఫ్ పఠాన్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. అసలు ఈ విషయంలో టీఎంసీ చీఫ్ మమతాకు నాకు మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. కాబట్టి మాజీ సీఎం సందేశాన్ని నేను యూసుఫ్ పఠాన్కు చేరవేసే అవకాశమే లేదు. వాస్తవాలేంటో తెలుసుకోకుండా మీడియా ఇలాంటి వదంతులు ప్రచురించకండి అని గంగూలీ ప్రతిస్పందించాడు. బట్ దాల్మే కుచ్ కాలా హై అన్నట్టు ఏదో జరుగుతోంది. సరే, గంగూలీని మనం నమ్ముదాం కాసేపు. గంగూలీ ఏమి మమతా తరపున వెళ్ళి యూసుఫ్ పఠాన్తో మాట్లాడలేదని కూడా మనం నమ్ముదాం. గంగూలీ చెప్పింది నమ్ముదాం. ఆ పత్రికల కథనాలు కాదు, గంగూలీదే నమ్ముదాం. బట్ మమతా బెనర్జీ యూసుఫ్ పఠాన్తో పదే పదే మాట్లాడుతూ ఉండడము, అతన్ని ఎంపీ సీటుకు రిజైన్ చేయించే కార్యక్రమాలు చేస్తూ ఉండడము, ఒత్తిడి చేస్తూ ఉండడము, అది మాత్రం పక్కా నిజం. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీఎంసీలో ఉన్న వాళ్ళు ఆమెకు దూరం దూరం జరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆమెకు దగ్గరగా ఉంటే ఆమెకు పడే తన్నులు వీళ్ళకు కూడా పడతాయి. ఇక మోదీ గారు, అమిత్ షా గారు వీళ్ళు ఎట్లా ఉంటుందంటే తెలివితేటలు, అసలు వాడిని డైరెక్ట్గా కొట్టరు. అసలు వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ముట్టుకోరు, వాళ్ళని కొట్టరు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను ఫెడేల్ అని చెప్పి కింద పడేసి తంతూ ఉంటారు. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ అనమాట. మెయిన్ వాడిని కొట్టకుండా, ఎందుకంటే మెయిన్ వాడిని కొడితే వాడు సానుభూతి ఎస్టాబ్లిష్ చేసుకొని మరిన్ని ఓట్లు సంపాదించే ప్రయత్నం చేస్తాడు. అందుకని మెయిన్ వాడి దగ్గరికి వెళ్ళరు. ఆ కింద ఉన్న వాళ్ళని కుమ్మి పారేస్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఉతికారేస్తుంటారు, జైళ్ళలో పడేస్తుంటారు. ఇది జరుగుతూ ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళనే, తప్పు చేయని వాళ్ళని కాదు. మరి మెయిన్ వాడు తప్పు చేసి ఉంటాడు కదా, జైలు వేయాలి కదంటే వెంటనే వెళ్ళరు. ఎందుకంటే తనని జైల్లో వేస్తే సానుభూతిగా కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి అక్కడి దాకా వెళ్ళరు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దెబ్బలు పడుతుంటాయి కాబట్టి మమతా కంటే ఎక్కువ మమతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఫెడేల్ అని పడుతూ ఉంటాయి. అందుకని చెప్పి ఆ విషయం అర్థమైపోయి దూరం దూరం జరుగుతూ ఉన్నారు. మమతా మాత్రం, నేను మొదట్లో చెప్పానే తుపాకీలో బుల్లెట్లో, దాని సంగతి మమతా బెనర్జీ కూడా పదవి లేకపోయేసరికి అల్లాడిపోతుందండి. అర్జెంటుగా ఇప్పుడు ఏదో ఒక పదవి కావాలా, అర్జెంటుగా ఎవరో ఒకరి చేత రిజైన్ చేయించి ఎమ్మెల్యే సీటో ఎంపీ సీటో ఎక్కాలా. కానీ ఈలోపు ఆమె పార్టీ ఉండదు. అభిషేక్ గారిని పిచ్చకొట్టుడు కొట్టారు, కోడిగుడ్లు వేసి కొట్టారు. నిజానికి వాడే కొట్టించుకున్నాడు అనేది కూడా ఒక వర్షన్ ఉంది. అరెస్ట్ చేసిన వాళ్ళలో కొంతమంది టీఎంసీ వాళ్ళే ఉన్నారు. వాడి మీద కోడిగుడ్లు ఇసిరిన వాళ్ళు. వాడిని ఇక్కడ తెలంగాణకో కర్ణాటకకో తీసుకొచ్చి ఏదో డ్రామా చేయాలి అని చెప్పి రాహుల్ గాంధీ మమతా ప్లాన్ చేశారు. ఆ డ్రామా ఫ్లాప్ అయింది. ఎవడు పట్టించుకోవట్లేదు. మీటింగ్ పెడతా అంటే సొంత ఎమ్మెల్యేలు, ఎంపీలే రావట్లేదు. ఇక కార్యకర్తలు ఎవరు వస్తారు? తలో దిక్కు పారిపోతున్నారు. బెంగాల్ సీఎం సువేందు ఏమో రోజు 100 నుంచి 500 మంది కనీసం మినిమం కంసెకం చొరబాటుదారులను మెడబట్టి బంగ్లాదేశ్ లోపలికి గెంటేయిస్తూ ఉన్నాడు. అదొకటి నడుస్తుంది. బార్డర్లో కంచె వేస్తూ ఉన్నారు. ఫస్ట్ గుండాలను, రౌడీలను పట్టుకొని కుమ్మి పారేస్తున్నారు. నిన్నగాక మొన్న ఒక మాజీ ఎమ్మెల్యే గారిని పట్టుకున్నారు. మార్చిలోనో ఏప్రిల్లోనో ఒక సంఘటన జరిగిందండి, నాటు బాంబులకు సంబంధించి. వాడిని ఇప్పుడు పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, లోపల వారేశారు వాడిని. మమతా బెనర్జీ పరిస్థితి ఇది. అంటే బీజేపీ, ఒక్క విషయం చెప్పి ముగిస్తా, మామూలుగా 1 సీటో 2 సీట్లో ఎమ్మెల్యే సీట్లో ఉన్న పరిస్థితి నుంచి మెల్లిగా 10, 20 తెచ్చుకుంటుంది. అక్కడి నుంచి మెల్లిగా ప్రతిపక్ష పార్టీ లాగా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. అక్కడి నుంచి మెల్లిగా, అంటే సిచ్యువేషన్ని బట్టి ముఖ్యమంత్రి సీటు తెచ్చుకోవడానికి నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ ఎక్కువగా గెలుచుకునే దిశగా వెళ్తుంది. ఇక అక్కడ ఒకసారి జెండా పాతేస్తుంది. ఒక్కసారి బీజేపీ జెండా పాతిందా, కేల్ కథం, దుకాన్ బంద్ రౌడీగాళ్ళకి. నెక్స్ట్ కంటిన్యూగా భారతీయ జనతా పార్టీ వెళ్తూనే ఉంటుంది ఆ రాష్ట్రంలో. మధ్యలో ఏమన్నా కొంచెం అటు ఇటు హికప్స్ లాంటివి వచ్చినా ఏం పర్లేదు. ఈలోపు ఫుల్ క్యాడరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసోర్సెస్ అన్ని స్ట్రాంగ్గా బిల్డ్ అయి ఉంటాయి కాబట్టి మళ్ళీ ఈజీగా వచ్చేస్తుంది. పేషెన్స్ ఉండాలండి. బెంగాల్లో చూడండి ఎంత పేషెన్స్ చూపించింది భారతీయ జనతా పార్టీ. అద్వానీ గారు, వాజ్పేయి గారు, మోదీ గారు, అమిత్ షా గారు, ఎంత పేషెన్స్ అండి వీళ్ళందరికీ. మన అన్నామలై గారికి కూడా కొంచెం పేషెన్స్ ఉంటే బాగుండేది. ఇఫ్ అన్నామలైస్ రెసిగ్నేషన్ is not part of BJP's plan B, then అన్నామలై is doing a big mistake. అది మాత్రం నాకు అనిపిస్తుంది. కొంచెం పేషెన్స్ ఉండాలి. కొంచెం పేషెన్స్ ఉంటే అద్భుతమైన రిజల్ట్స్ చూడొచ్చు. అన్ని దూకుడు మీద కావు, కొన్ని విషయాల్లో దూకుడు ఉండాలి. పార్టీకి సంబంధించిన విషయాల్లో చాలా పేషెన్స్ ఉండాలి. బెంగాల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అది విషయం.